గుడ్ మార్నింగ్ అందరికిని. మార్నింగ్ నుంచి ఇప్పటికి 2 ట్రేడ్స్ తీసుకున్నాను. మొబైల్ మొబైల్ యూజ్ చేస్తూ ట్రేడ్ తీసుకున్నాను కాబట్టి వీడియో రికార్డింగ్ చేయడానికి అవ్వలేదు. ప్రెజెంట్ ఫ్రీగా ఉన్నాను కాబట్టి దాని ఎక్స్‌ప్లనేషన్ కంటిన్యూ చేస్తాను. ఈ ఈ ఇంకా ఇక్కడ నేను టార్గెట్ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాను రీచ్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీజన్ చెప్తాను. హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి మాట్లాడుకుందాం. ఓకే. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది మన డిమాండ్. అండ్ డిమాండ్‌లో మనకి మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతదని చెప్పి ఆల్రెడీ ఎక్స్‌పెక్టెడే. సో, నిన్నటి వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను దాని లాజిక్ ఏంటనేది. సో, మార్నింగ్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవ్వలేదు ఫస్ట్ క్యాండిల్‌లో. బ్రేక్ అయింది. అండ్ మనం ఇక్కడి నుంచి ఇది కంప్లీట్‌గా డిమాండ్ కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచైనా మూవ్‌మెంట్ రావచ్చు. బట్ సస్టైన్ నేను ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసిన తర్వాత బుల్లిష్ సైడ్ వెళ్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి లాస్ట్ బయింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ ఇంకా అంటే లాస్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్స్ అనేది ఎగ్జిట్ చేయడానికి ఖచ్చితంగా మార్కెట్ పైకెళ్ళొచ్చని చెప్పి ట్రేడ్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నా. బట్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడైతే రీటెస్ట్ చేస్తదో అప్పుడు నేను ఎంట్రీ తీసుకుందాం అని రీటెస్ట్ చేశాక సారీ రీటెస్ట్ చేశాక ఎప్పుడైతే ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ మాత్రం ఈ కంప్లీట్ లెగ్‌లో 50% దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అండ్ అక్కడి నుంచి ట్రేడ్ కంటిన్యూ చేశాను. ఇప్పుడు మనం ప్రీమియం డిస్కౌంట్ అనేది ప్రతి దగ్గర పెట్టుకుంటాం కదా! సో, ఈ డిమాండ్ అనేది చాలా పెద్దది కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఈ ఆర్డర్ బ్లాక్ ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ ఉంది. సో, అందుకే నేను మినిమమ్ 50% అన్నా రావాలి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ 50% దగ్గర ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ ఉందా లేదా అని చెప్పి ప్రీవియస్‌గా స్వింగ్‌లో చూశాను. సో, అదంతా కంప్లీట్‌గా ఒక వీక్ మాత్రమే ఉంది. సో, నేను 50% అబోవ్ మినిమమ్ టార్గెట్ తీసుకుందని చెప్పి ఈ విధంగా 100 పాయింట్స్‌కి ఆల్మోస్ట్ నేను టార్గెట్ తీసుకున్నాను. నా ప్రాఫిట్ ఇక్కడ బుకింగ్ అయిపోయింది. నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ కంప్లీట్‌గా సెల్లింగ్ సైడ్ వచ్చిందో, వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో ఆల్మోస్ట్ ఈ ఆర్డర్ బ్లాక్‌లో 80% అబోవ్ ఇక్కడ నేను లైక్ మార్కెట్ మొత్తానికి మిటిగేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. సో, నాకు ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా పై వరకు వెళ్ళే అవకాశాలుంటాయి. అండ్ ఇక్కడ సెల్లర్ కంప్లీట్‌గా లైక్ ఏంటంటే బయర్ స్టాప్ లాస్ మాత్రమే హంట్ అవుతుంది. సెల్లర్ స్టాప్ లాస్ ఇంకా హంట్ అవ్వలేదు కాబట్టి సెల్లర్స్‌ది స్టాప్ లాస్ హంట్ చేయడానికి ఇక్కడ నుంచి నేను ట్రేడ్ తీసుకుంటానని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఎప్పుడైతే రీటెస్ట్ అయిందో, రీటెస్ట్ అయ్యి ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతదో అప్పుడు నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. బట్ నా స్టాప్ లాస్ అప్పుడు చాలా పెద్దవుతది. సో, నేను అయినా సరే రిస్క్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నాను. అండ్ కంప్లీట్‌గా ఈ లెగ్‌లో చాలా సేపు కన్సాలిడేట్ అయిన తర్వాత నేను ఈ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ ఉంది చూసారు 927 క్యాండిల్. దాని కింద లిక్విడిటీ ఎప్పుడైతే బ్రేక్ తీసుకుందో, తీసుకున్నాక ఈ క్యాండిల్ హైలో మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాం. అప్పుడు నా స్టాప్ లాస్ కొద్దిగా చిన్నగా అవుతది కదా! అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశా. సో, అలా ఏం జరగకుండాన ఈ కంప్లీట్ ఏదైతే మూవ్‌మెంట్ ఉందో, ఈ లెగ్‌లోని ఆల్మోస్ట్ మిటిగేషన్ అయిన తర్వాత నా ఆర్డర్ ఫ్లో ఇక్కడ చేంజ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ పైన. సో, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. బుల్లిష్ సైడ్‌కి. ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకొని టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇది. మన ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో బయింగ్ సైడ్‌ది. సెల్లర్ సైడ్‌ది స్టాప్ లాస్ ఏదైతే ఉంటదో దాన్ని హంట్ చేయడానికని చెప్పి ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నా. సో, ఫస్ట్ టార్గెట్‌కి ఆల్మోస్ట్ ట్యాప్ అయింది. అక్కడి నుంచి కరెక్షన్ తీసుకుంది. మళ్ళీ సెకండ్ టైమ్ ట్యాప్ అయింది. సో, ఇక్కడ ఆల్రెడీ డబుల్ టాప్ క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంది. అండ్ ఇది ప్రాపర్ వాలిడ్ సప్లై కాదు. సో, ఖచ్చితంగా ఈ సప్లై అనేది బ్రేక్ అవుతది. అండ్ కంటిన్యూషన్ ఏదైతే మార్కెట్ మార్నింగ్ ఏదైతే ఓపెన్ అయిందో అక్కడి వరకు వెళ్ళే అవకాశాలుంటాయి. సో, మనం ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ చేశాను ఫస్టే. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 60% నా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నా. మిగతా 40% నేను ట్రైల్ చేస్తున్నాను. ఈ స్వింగ్ నాది స్టాప్ లాస్ పెట్టుకున్నా. ఓకే. ఇదే అన్నిటికంటే లోయెస్ట్ స్వింగ్. సో, దీని కింద నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా. ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్‌లోనే ఎగ్జిట్ అయిపోతాను. నా 60% ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను కాబట్టి ఇన్‌కేస్ స్టాప్ లాస్ హిట్ అయినా నేను ప్రాఫిట్‌లోనే క్లోజ్ చేస్తాను. ఓకే. అండ్ ఈ హై బ్రేక్ చేసిన తర్వాత సెకండ్ టార్గెట్ నాది ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైతే స్వింగ్ క్రియేట్ చేసిందో ఈ రిజెక్షన్ అక్కడి వరకు నా టార్గెట్ ఉంటది. ఈ విధంగాన. ఓకే. 200 పాయింట్స్‌కి. సో, చూద్దాం టార్గెట్ ఇస్తదా లేదా అనేది. ఇన్ కేస్ ప్రైస్ గాని ఇక్కడ సస్టైన్ అవ్వకపోతే ఇదంతా మనకి ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఫార్మ్ చేసుకుంటూ పైకి వెళ్ళింది స్లోగాన. సో, బయర్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నోళ్ళు అందరూ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ స్టాప్ లాస్ అనేది హంట్ చేసి కిందకొచ్చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. ఆల్మోస్ట్ మనం కాస్ట్ టు కాస్ట్‌కి. సో, నేనైతే అక్కడి వరకు రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎప్పుడైతే ఈ స్వింగ్ బ్రేక్ అయిపోద్దో నేను మిగతా 40% కూడా నేను ప్రాఫిట్ అదే ఎంతైతే ఉంటదో అంత బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాను. ఇప్పుడు గానీ ఈ హై బ్రేక్ చేసిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ ఈ జోన్‌కొచ్చింది. ఇక్కడి నుంచి గానీ ఏదైనా ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ చేసినానా నేను ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే
ఇక్కడున్న సప్లై వీక్నెస్ చూపిస్తుంది, సారీ, డిమాండ్ అనేది వీక్నెస్ చూపిస్తుంది ఈ పర్టికులర్ ప్రైస్ యాక్షన్లో. ఇన్ కేస్ ప్రైస్ ఇప్పుడు ఆల్రెడీ ప్రైస్ ఇక్కడికి రీచ్ అయింది. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఏదైనా ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందంటే నేను ఎగ్జిట్ చేసేస్తాను. ఆర్ఎల్స్ సేఫ్గానే ఈ స్వింగ్ కానీ బ్రేక్ చేసిందంటే ఎగ్జిట్ చేసేస్తాను. ఓకే, సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిందో నేను నా మిగతా 40% కూడా బుక్ చేసేసుకున్నాను. రీజన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఇది వీక్నెస్ చూపిస్తుంది డిమాండ్ అనేది. సో ఇది ఇంతవరకు హోల్డ్ చేయకుండా వెంటనే బ్రేక్ చేయాల్సిందే. చాలాసేపు నుంచి ఇక్కడ కన్సోలిడేట్ అయ్యి బయ్యర్స్కి ఇండ్యూస్ చేస్తుంది. సో నేను అందుకే ఎగ్జిట్ చేసేస్తున్నాను. ఈ 2 ట్రేడ్లు మార్నింగ్ నుంచి తీసుకునేది డీసెంట్ ప్రాఫిట్స్లోనే ఎగ్జిట్ అవుతున్నాను. ఫస్ట్ టార్గెట్ అయితే అనుకునేటట్టే ప్రాఫిట్ బుక్ అయింది. సెకండ్ టార్గెట్కి ఆల్మోస్ట్ జోన్కి వచ్చింది. బట్ మనం హై బ్రేక్ చేద్దాం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ సెల్లర్స్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి ఇక్కడ ప్రైస్ డెలివరీలో అర్థమవుతుంది. అందుకే నేను ఇక్కడ ఎగ్జిట్ చేస్తున్నాను. సేఫ్ ఎగ్జిట్ అయితే ఈ స్వింగ్ కిందనైతే మినిమం పెట్టుకోవాలి. సారీ, ఈ స్వింగ్ కిందన. బట్ నేను అంత ఇంతసేపు వెయిట్ చేసి నా ప్రాఫిట్ అంత తక్కువ చూడాలనుకోవట్లేదు. అందుకే నేను ఎగ్జిట్ చేస్తున్నాను. ఇది ఈ రోజుకి. థ్యాంక్ యూ.